వెల్కమ్ టు సైలూస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో క్రీమీ కర్డ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ క్రీమీ కర్డ్ రైస్ తినడం కోసం రెస్టారెంట్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే అదే రుచితో చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా 1 గ్లాస్ బియ్యంని కుక్కర్లో వేసి 2 సార్లు బాగా కడిగి ½ అవర్ నానబెట్టుకోండి. బియ్యం నానిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసులు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి రైస్ని లైట్గా మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసిన తర్వాత రైస్ని చల్లారనివ్వండి. రైస్ బాగా చల్లారిన తర్వాత 1 కప్పు బియ్యంకి 1.5 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు ఫ్రెష్గా ఉండే పెరుగునే వేసుకోవాలి. పులిసిన పెరుగు అస్సలు వేసుకోవద్దు. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో దానిమ్మ గింజలు, తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టి పోపుని తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, మినప్పప్పు వేసి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై చేయండి. ఇదంతా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకుని వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయండి. దీన్ని ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ క్రీమీ కర్డ్ రైస్ రెడీ అయిపోతుంది. దీన్ని పండగలప్పుడు ప్రసాదంగా కూడా చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.